ఒక ఆర్థిక సునామీ రాబోతుంది అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కదండి. మీకు అమెరికా, ఇజ్రాయెల్ వీళ్ళు కలిసి ఇరాన్పై యుద్ధము చేశారు. మీకు ఇందులో గమ్మత్తైన విషయం ఏంటో చెప్పమంటారా? ఈ యుద్ధం అంతా కూడా ఇజ్రాయెల్ కోసమే అమెరికా చేస్తుంది. కానీ ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక విమానము కూడా ఇవాళ వరకు కూలిపోలేదు. మరి అమెరికా వాడిది చూశారనుకోండి, ఏకంగా 40 విమానాలు, మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ మీకు ధ్వంసమయ్యాయి, కూలిపోయాయి. వాళ్ళ మిలిటరీ బేస్లోనే కొన్ని కూలిపోయాయి. సో ఇది ఏమిటి, ఈ మిస్టరీ ఏమిటి అంటే ఎవరికి అర్థం కాదు. కానీ మనము మాట్లాడుతున్న ఒక గ్లోబల్ క్రైసిస్, ఈ యుద్ధం యొక్క పర్యవసానం మార్చి నెల మాత్రమే మీరు చూశారనుకోండి, 51 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ నష్టపోయింది. 51 lakhs of crores, హ్యూజ్ కదండి. మరి ఇందులో భారత్ ఎక్కడ ఉంది? ఇప్పుడు చూడండి, రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్ సెర్గియో లావ్రోవ్ ఆయన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సమస్యలను మనము సృష్టించలేదు. మనము అంటే ఎవరు? భారత్, రష్యా. మనము సృష్టించలేదు, వాళ్ళు మన పైన ఆపాదించారు. సో దాంతో రిజల్ట్స్ ఏమిటి? ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నది డాలర్ పైకి, భారత్ యొక్క రూపీ వీక్ అయిపోవడము. కానీ మీరు అదే జీడిపిని చూసారనుకోండి, భారత్ యొక్క జీడిపి ఏంటంటే ఒక్కసారి గూగుల్ సెర్చ్ కొట్టండి, 6.4% నుంచి 7.4 వరకు కూడా. సో ఇందులో 6.6 అని కొంతమంది, 6.8 అని, 7% అని ఎన్నో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా. అలాగే వరల్డ్ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వీళ్ళు ఇస్తున్న ప్రొజెక్షన్స్ అంటే ఒకవైపేమో సూపర్ పవర్స్ సాధిస్తున్న జీడిపి కన్నా మీరు చాలా ఎక్కువ, అట్ ది సేమ్ టైం మీ రూపీ అనేది మెల్లమెల్లగా వీక్ అయిపోవడం. ఏంటండి ఈ విచిత్రము ఏమిటి? భారత్లో జరుగుతున్న విచిత్రం ఏమిటి? ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మీరు గత 10 ఏళ్ల నుంచి దూసుకుపోతున్నారు కదా, ఎమర్జింగ్ ఎకానమీ అని చెప్పి విపరీతంగా వ్యాపారం చేశారు. ఇప్పుడు సడన్గా యుద్ధము వచ్చింది. యుద్ధము రావడము ఏమిటి? మీకు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ అంటే మనము భారతదేశము 80% చమురు అనేది విదేశాల్లో నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, అంటే వాళ్ళ మీద ఆధారపడతాం. అలాగే గ్యాస్ అన్నారు అనుకోండి, 60 to 70% ఈ గల్ఫ్ దేశాలే కదా. ఫర్టిలైజర్స్ అంటే కీలకమైన రంగాలలో మనము విదేశాల మీద ఆధారపడతాం. ఇది మనకు ఒక పెద్ద మైనస్. సో దీని ప్రకారం చూశారు అనుకోండి, మనము ఆర్థికంగా ఇబ్బంది పడతామా? మనం మాట్లాడుతున్న ఆర్థిక సునామీ ఇది వస్తే భారత్ ఏమిటి? మీకు మనము నివసిస్తున్న ఈ దేశం ఉంది చూసారా, చాలా గమ్మత్తుగా ఉంటుందంటే. ఎంత ఒక విచిత్రమైన దేశము అంటే, మొన్న ఒక స్టాటిస్టిక్స్, ఇప్పుడు మీరు చూడండి, ఈ సమ్మర్ కదా, సో మీకు యువకులు ఎక్కడ చూసినా కూడా, నేను నివసించే ప్రాంతంలో ఎటు చూసినా కూడా హాస్టల్స్ ఉంటాయి. సో హాస్టల్స్ ఉంటాయి కాబట్టి మీకు పక్కనంతా కూడా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, రెస్టారెంట్స్, హోటల్స్ ఇవి ఉంటాయి. ముఖ్యంగా బిర్యానీ పాయింట్స్ మీరు చూసారనుకోండి, బిర్యానీ అవైలబుల్, పక్కనే ఒక కూల్ డ్రింక్ కోలా. సో మీరు దీన్ని కోకో కోలా అనొచ్చు, పెప్సీ, థమ్స్ అప్ ఇలా వేసుకున్నారు అనుకోండి, ఒక రోజు వీళ్ళ ఆదాయం మాత్రమే 70 కోట్లండి. సో ఒక నెల వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 2000 కోట్లండి. సంవత్సరం అన్నప్పుడు 24,000 కోట్లు వీళ్ళ ఆదాయం. సో ఇప్పుడు అందరూ మాట్లాడేది ఏంటి? పక్కనే పళ్ళ రసాలు ఉంటాయి కదా, ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి, వాటిని మీరు తాగారు అనుకోండి, విదేశాలకు వెళుతున్న ఈ 24,000 కోట్లను ఆపవచ్చు కదా. అంటే మనము విదేశాల మీద ఆధారపడాల్సిన అవసరము భారత్కి ఎప్పుడూ లేదండి. అందుకే ఎలాంటి ఒక రిసెషన్ వచ్చినా, ఏ స్థాయిలో ఈ మార్కెట్స్ కూలిపోయినా భారతీయులు సస్టైన్ అవుతారు, సర్వైవ్ అవుతారు. ఇప్పుడు ఇంత పెద్ద కరోనా ప్రాబ్లం వచ్చింది కదండి, మనం కోలుకున్నాం కదా, ఇంకా కూడా కోలుకోలేని దేశాలు ఎన్నెన్ని ఉన్నాయి. ఆర్థికంగా పతనమైపోయారు, మనం పుంజుకున్నాం కదా, మళ్ళీ జీడిపిలో మనం అద్భుతాలు సాధించాము కదా. సో దీని అర్థం ఏమిటి? సెల్ఫ్ రిలయంట్ ఇండియా. మీరు ఒక 3 నెలల పాటు ఈ విదేశీయుల ప్రోడక్ట్స్ కొనడం మానేశారు అనుకో, కంకణం కట్టుకున్నాం. మేమైతే ఛాన్సే లేదండి. ఒక ఫారిన్ గూడ్స్ అని అమ్ముతున్నారంటే వెళ్ళం.
సో ఇలాంటి వాళ్ళు చాలామంది తయారయ్యారు, వేలలో లక్షల్లో తయారయ్యారు అనుకోండి. ఈ ఇయర్ ఎండ్ వచ్చేటప్పటికి మనం జర్మనీని బీట్ చేయగలం, 3వ పొజిషన్లోకి వెళ్ళిపోతాం. జరుగుతుందా? సో వాళ్ళు చేస్తున్న ఈ కుట్రలు మీకు ఎన్నెన్ని యాడ్స్ చూసేటప్పటికి ఓహో నేను బిర్యానీ తినాలి అంటే ఖచ్చితంగా ఈ కోకో కోలానో పెప్సియో నా దగ్గర ఉండాలి, లేకపోతే బిర్యానీ తిన్నట్టే కాదు. మీరు సూపర్ మార్కెట్స్కి వెళ్ళండి, ఇంతంత పెద్దవి కొంటూ ఉంటారు. అంటే ఎవరు ఆలోచించరు. ఇప్పుడు మీరు రష్యా అన్నారండి, ఆయన వచ్చి మాట్లాడాడు. ఇప్పుడు రష్యాని మీరు చూసారనుకోండి, ఒక సూపర్ పవర్ అండి అంటాం. మన జీడిపితో కంపేర్ చేయండి. రష్యా ఏంటండి, వాళ్ళ ఆయిల్స్ మాత్రమే, ఫర్టిలైజర్స్ మాత్రమే, ఆయుధాలు మాత్రమే. ఇవాళ ఆయుధాలు కూడా అమ్మలేకపోతున్నారు, శాంక్షన్స్ కదా. అయినా కూడా రష్యా మనకన్నా చాలా బలమైన దేశంగా మనం చూస్తాం. అంటారు చూసారా, అంగడిలో అన్నీ ఉన్నా కూడా అల్లుడి నోట్లో శని, అన్నీ మన దగ్గరే ఉంటాయి. కానీ మనం ఎప్పుడూ కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి మనల్ని ఆదుకుంటారు అనే భ్రమలో ఉంటాం. సో మీకు ఎవరండి సహాయం చేస్తారు? ద ఓన్లీ హెల్పింగ్ హ్యాండ్ ఈజ్ యువర్ హ్యాండ్. నీ చెయ్యి మాత్రమే నీకు ఎప్పుడు సహాయంగా నిలబడుతుంది. కానీ అలా ఉండదు కదా బాబో, ఎవడు మనకు ఆయిల్స్ ఇస్తాడు, ఎవడు గ్యాస్ ఇస్తాడు, ఎవడు ఫర్టిలైజర్స్, ఇవే ఆలోచిస్తూ ఉంటాం. కానీ వాళ్ళందరినీ మనం ఎలా చూస్తాము? అబ్బో వాళ్ళు అద్భుతం అండి, మనము నిజమైన అద్భుతం అండి. దాన్ని ఎవ్వరు గమనించరు. ఇప్పుడు మీరు అమెరికా అంటున్నారు, అమెరికా వాడు ఎందులో గొప్ప? వాళ్ళు ముందే సెట్ చేసుకుంటారు. ఇప్పుడు స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ అంటారు కదా, అంటే మీకు జాన్ రాకెఫెల్లర్, ఇతను 140 ఏళ్ల క్రితమే మీకు ఇలాంటి ఒక క్రైసిస్ రావచ్చు, ఆయిల్ అనేది మానవ జాతికి చాలా ముఖ్యమని చెప్పి స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ అని 140 ఏళ్ల క్రితమే పెట్టాడు. ఇవాళ ప్రపంచంలో 34 ఆయిల్ కార్పొరేషన్స్ వీళ్ళవే. అంటే ఎంత ఆలోచన ఉంటుందో చూడండి. మనకు ఎప్పుడు వీడేం చేస్తాడు వాడేం ఇలాగే గడిపేశారు. ఈరోజు మనము మేల్కొని ఓకే పదండి మనము కూడా యుద్ధము చేద్దాము, ఈ ప్రపంచాన్ని ఎదుర్కొందాం అన్నప్పుడు ఇలాంటి యుద్ధాలు పెట్టి మనల్ని వీళ్ళు చాలా పెద్ద లెవెల్లో మీకు సమస్యలు క్రియేట్ చేస్తున్నారు. సరేనండి, అమెరికా అయిపోయింది, రష్యా, మీరు ఎందులో కూడా వీళ్ళు మనకన్నా గొప్పవాళ్ళు కాదండి. కానీ ముందే వాళ్ళు వాళ్ళ దేశము కోసము ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకున్నారు, మనము చెయ్యలేకపోయాం. ఇవాళ చెయ్యాలి అన్నప్పుడు ఇలాంటి గ్లోబల్ క్రైసిస్. కానీ మన వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అబ్బో అక్కడి నుంచి ఆయిల్స్ రావడం లేదు కదా, మనం ఇరుక్కుపోతామా, మన రూపీ ఇలా పతనం అయిపోతుంది కదా, ఏం చెయ్యాలి? మరి జీడిపి ఎందుకు ఇంత పెరుగుతుంది? ఏమీ లేదు ఫ్రెండ్స్. ఒకప్పుడు బోల్డ్ అంతా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, అది మీరు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనండి, లేదా ప్రైవేట్ సెక్టార్ నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అనండి, ఇవాళ తగ్గిపోయాయి. ఎందుకు? నమ్మకం లేదు, అన్సర్టెనిటీ. వరల్డ్ వైడ్ ఇదే జరుగుతుంది. సో ఇప్పుడు మరి చైనా వాడు ఏం చేశాడు? గత 25 ఏళ్ల నుంచి కూడా వాడి ఆయిల్ సెక్టార్ని సెక్యూర్ చేసుకున్నాడు, మనము చెయ్యలేకపోయాం. కాబట్టి భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ, మనం మాట్లాడుతున్న ఆర్థిక సునామీ రేపు రావచ్చు. మనము మన దేశం మీద నమ్ముకుంటే, మన రైతులను నమ్ముకుంటే, మన పళ్ళ రసాలను నమ్ముకుంటే, అంటే కోలాలు వద్దు, మనకి ఫ్రూట్ జ్యూసెసే మంచివి, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మేలు చేస్తాయి, ఆ ఒట్టి కెమికల్స్ కదా, తాగి ఎందుకు మన హెల్త్ని పాడు చేసుకోవాలి? ఒక చిన్నపాటి ఆలోచన వేల కోట్లు మన దేశానికి ఆదాయాన్ని క్రియేట్ చేస్తుందండి. మరి మీరు ఎప్పుడైనా ఈ అంశంలో ఆలోచించారా? ఎంతో డేటా వస్తుంది. అలాంటప్పుడు మనము ఫ్రూట్ జ్యూసెస్ తాగాలా, ఇలాగ కోకో కోలాలు తాగాలా, మనము మన దేశం మీద ఆధారపడాలా, విదేశీయులు వచ్చి వండర్స్ చేస్తారని మనం అనుకోవాలా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.